క్రియేషన్స్ ప్రోమో అయితే చూసుంటారు. ఫుల్ ఫైర్ ఉంది ప్రోమో. ఆఫ్టర్ ఫ్యామిలీ వీక్ తర్వాత మళ్ళీ ఫస్ట్ ప్రోమో, అంత ఫైర్ ఉన్న ప్రోమో. మెయిన్లీ గౌతమ్ అండ్ పృథ్వీ ఈ ప్రోమో మొత్తం వాళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరి మీద ఆర్గ్యుమెంట్స్లో ఎవరిది రైట్ ఎవరిది రాంగ్ అంటే పృథ్వీది రాంగ్. గౌతమ్ వేసిన ట్రాప్లో, గౌతమ్ వేసిన వలలో అయితే పృథ్వీ పడిపోయాడు. ఎందుకంటే గౌతమ్ ఒక పాయింట్ తీయగానే పృథ్వీ వచ్చి అంత ఓవర్ అగ్రెషన్ తన మాటలో వదిలేయడం అనేది నీట్గా దొరికిపోతున్నాడు అనమాట పృథ్వీ. సో ఇవేమవుతాయంటే గౌతమ్ మంచి ఎలివేషన్ ఇస్తే గౌతమ్ కూడా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేసి ఆర్గ్యుమెంట్లో కూడా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడాడు. కానీ ఇక్కడ గౌతమ్ ఏంటంటే కాసి కూర్చున్నాడు. ఎవడు ఏ పాయింట్లో దొరుకుతాడా, ఎవడు ఎక్కడ దొరుకుతాడని కాసి కూర్చున్నాడు. పాయింట్ దొరికితే చాలు గౌతమ్ దాన్ని రైట్ చేస్తున్నాడు. ఇన్ని రోజులు వీళ్ళు బ్యాక్ సైడ్ ఏం జరుగుతుందని తెలియదు. అంటే ఓజీ క్లాన్ రాయల్స్ క్లాన్ అయింది కదా, అప్పుడు ఓజీ క్లాన్ అంతా ప్లాన్ వేసుకొని పన్నాగాలు వేసుకొని ఎవరిని నామినేట్ చేయాలి, ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది, ఈ రాయల్స్ క్లాన్ మీద చాలా పగడబందీగా ప్లాన్ చేసుకున్నారు. నామినేషన్స్లో అలా గ్రూప్ నామినేషన్ చేసుకోవడం అనేది చాలా రాంగ్. ఇది అందరికీ తెలుసు. కానీ ఈ సీజన్లో బిగ్ బాస్ దాన్ని అడ్రస్ చేయలేదు. కానీ ఎక్స్ హౌస్ మేట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు నీట్గా వీళ్ళు వెనక అంటే రాయల్స్ క్లాన్ వెనక ఏం జరుగుతుందని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేసిన తర్వాత రాయల్స్ క్లాన్ అందరూ ఊరుకున్నారు. కానీ గౌతమ్ మైండ్లో ఉంటుంది కదా, వీళ్ళందరూ స్కెచ్ చేసుకొని వీళ్ళనే నామినేట్ చేయాలి, వీళ్ళనే పంపించేయాలి అన్నప్పుడు వాళ్ళ మైండ్లో పక్కా ఉంటుంది అది. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వాళ్ళకి సపోర్ట్ చేయగలరు? ఆ పాయింట్స్ ఎందుకు తేరు? నామినేషన్స్ జరుగుంటే పక్కా నామినేషన్ పాయింట్లో పెట్టేవాడు గౌతమ్. కానీ ఈ పాయింట్లో గౌతమ్ ఆ పాయింట్ తేగానే పృథ్వీ, యస్మి, విష్ణుప్రియ వీళ్ళెందుకు స్ట్రైక్ అయ్యారు? వాళ్ళు అలా చేశారు కాబట్టి స్ట్రైక్ అయ్యారు. స్ట్రైక్ అయినా కూడా దాన్ని వాదించుకుని డిఫెండ్ చేసుకుని ఉంటే వాళ్ళకి ప్లస్ అయి ఉండేదేమో. ఆ డిఫెండింగ్ స్కిల్స్ లేక పృథ్వీ ఓవర్ అగ్రెషన్ అయ్యాడు. ఓవర్ అగ్రెషన్లో వాడేంటి మనకు చెప్పేది, నువ్వెవడరా, ఇలాంటి వర్డ్స్ అనేవి చాలా డిస్రెస్పెక్ట్ఫుల్ అండ్ తనకి బ్లేమ్ చేసే వర్డ్స్ అనమాట. ఈ విధంగా పృథ్వీ అయితే ఇది అయిపోయాడు. ఇంకో విషయం ఏంటంటే గౌతమ్ని స్కోప్ ఇవ్వద్దు అంటే వీళ్ళ హౌస్మేట్స్ అంతా ఎలా ఫిక్స్ అయిపోయారు అంటే గౌతమ్తో ఎవరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు, గౌతమ్తో ఎవరు గొడవకు వెళ్ళొద్దు అని వాళ్ళకి ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే గౌతమ్కి అలా స్కోప్ ఇస్తే స్క్రీన్ ప్లేస్ పెరిగి తనకి ఇంకా బయట కంటెంట్ ఇవ్వడం వల్ల తనకి ఇంకా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగే అవకాశం ఉందని మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు అనమాట. మీరు ప్రోమోలో ఒకనొక టైంలో చెప్పుంటాడు నిఖిల్ గౌతమ్ స్పేస్ ఇవ్వద్దురా అని. సో ఆ టైంలో పృథ్వీ ఏమంటాడు, ఆడికేంట్రా నించేది స్పేస్ అని, స్కోప్ అని, స్పేస్ కాదు స్కోప్, నేనేంట్రా ఆడికి స్కోప్ ఇచ్చేది అని మళ్ళీ అగ్రెసివ్ అవుతాడు. అంటే చూసారా అక్కడ నిఖిల్ కూడా డిసైడ్ అయిపోయాడు గౌతమ్కి ఏ విషయంలో కూడా స్కోప్ ఇవ్వకూడదు అని. అందుకే గౌతమ్కి కెలకూడదు అనే మైండ్లో అయితే వీళ్ళు అయిపోయారు. కానీ అదే ఆపోజిట్ గౌతమ్ ఏం చేస్తున్నాడు, వీళ్ళు ఎక్కడ దొరుకుతారో పాయింట్లో, వీళ్ళు ఎక్కడ దొరుకుతారని కాసి కూర్చున్నాడు. సో అందువల్ల ఇక్కడ గౌతమ్ స్కోప్ ఇవ్వకూడదని ఒక పక్క, స్కోప్ తీసుకోవాలని గౌతమ్ ఒక పక్క, ఇదంతా ఒక కావాలని చేస్తున్నట్టయితే అనిపిస్తుంది. కానీ ఈ విషయంలో అయితే గౌతమ్ది చాలా ప్లస్. గౌతమ్కి ఏ తప్పు లేదు, మంచి పాయింటే పెట్టాడు. మంచి పాయింట్ పెట్టడం వల్ల వాళ్ళు ట్రిగ్గర్ అయ్యి గౌతమ్ వల్ల పడ్డారు. సో మొత్తం ఎపిసోడ్ చూసిన తర్వాత అనాలిసిస్ చేద్దాం. ప్రోమోలో అయితే ఇది జరిగింది. వాళ్ళు గౌతమ్ కొంచెం ఓవర్ అగ్రెసివ్ అయినట్టే అనిపిస్తుంది. లాస్ట్లో టేస్టీ తేజ, రోహిణి, అవినాష్ మాట్లాడుతున్నప్పుడు మనకు అనిపించింది. చూద్దాం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. మీ సపోర్ట్ నాకు కావాలి. చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.